అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో ఇక్కడ ఉన్న మీకును లైవ్లో ఉన్న వారందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మన జీవితంలో ఏ సమస్యతోటి, ఏ భయముతోటి, ఏ భీతితోటి, ఏ కంగారుతోటి వచ్చారో తెలియదు, కానీ దేవాది దేవుడు భయపడక ధైర్యంగా ఉండని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బహుశా గతించిన 2024 సంవత్సరం వరకు కూడా ఒక భయం అనేది నిన్ను వెంటాడిందేమో. ఆ భయముతోనే బిక్కుబిక్కుమంటూ నీ జీవితాన్ని కొనసాగించావేమో. బిక్కుబిక్కుమంటూ నీ జీవితంలో సమాధానం లేని స్థితితో ఉన్నావేమో, నెమ్మది లేని స్థితితో ఉన్నావేమో, గాబారుతో నువ్వు జీవించావేమో, కంగారుతో జీవించావేమో, లేకపోతే నా బ్రతికేంటి, నా పిల్లల బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా యొక్క వ్యక్తిగత జీవితంలో అన్నీ కోల్పోయినానే, నాకు వచ్చిన సమస్యలన్నీ నేను ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్పుకున్నా నాకు పరిష్కారం దొరుకుతుందని నిరీక్షణ కోల్పోయి ఇక్కడికి వచ్చావేమో. నిరీక్షణ కోల్పోయిన నీకు, సమాధానాన్ని కోల్పోయిన నీకు, ఆదరణను కోల్పోయిన నీకు ఈరోజు దేవాది దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడంటే, భయపడక ధైర్యంగా ఇంటికి వెళ్ళని హెచ్చరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే భయపడకుము అని ఎందుకు అంటున్నాడు అంటే, ప్రతి మనిషి జీవితంలో ఉదయం లేచిన నుండి సాయంత్రం డ్యూటీకి పోయి వచ్చేంత వరకు కానీ, పనికి పోయిన చోట కానీ, లేకపోతే కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిన చోటనైనా కూడా మనిషిని ఒక భయం అనేది వెంటాడుతుంది. ఆ భయం అనేది మనిషిని వెంటాడినప్పుడు మనిషి ఏ పనిలో కూడా పని చేయటానికి ఇంట్రెస్ట్ రాదు, అవకతవకలుగా పని చేయగలడు. ఎందుకంటే ఆ మనిషిని ఆ భయం వెంటాడుతున్నప్పుడు, ఆ మనిషిని ఆ భయం నుంచి విడిపించగల వారు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. కానీ నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో, ఏ దేవుని మీద అయితే ఆధారపడ్డావో, ఏ దేవుడే నిజ రక్షకుడని మోకరిస్తున్నావో, ఏ దేవుణ్ణి పట్టుకుంటే నా జీవితం బాగుపడుతుంది, నా కుటుంబ జీవితం బాగుపడుతుంది అని వచ్చావో, ఆ దేవుడే హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, ఈ రోజు నుంచి భయపడకుండా ఉండాలి అంటే నీ నోట నా వాక్కులు ఉచ్చరించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎప్పుడైతే దేవుడు గత సంవత్సరాలుగా నీతో ఎన్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో, ఎంతమంది దైవ సేవకులు నిలబెట్టుకొని మాట్లాడాడో, ఎవరితో ఏదైతే మాట్లాడాలో ఆ మాటలన్నీ దేవుడు, అన్నా ఈరోజు నా కోసమే మాట్లాడాడన్నా, అక్క ఈరోజు నా కోసమే మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్నే హెచ్చరిస్తున్నాడు అని పై మాటలతో మనం చెప్తున్నాము, కానీ హృదయ అంతరంగంలో విశ్వసించే మనసు మనలో లేకుండా పోతుంది. కొద్దిసేపు మాత్రం ఏదో దైవ సేవకులను సాటిస్ఫై చేయటానికి కాదు, ఏదో ఇంతసేపు సంతోషంగా సంబరంగా చెప్పటానికి కాదు దేవుడు నీ నోట ఆ వాక్కులు ఉంచింది. ఎందుకంటే నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం, ఈ భూమి మీద నీ యొక్క తుది శ్వాస విడిచిన తర్వాత కూడా ఆ దేవాది దేవుణ్ణి అక్కడ చూడటానికి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన వాక్కు నీలో ఉన్నట్లయితే ఎప్పుడు ఏ భయం నిన్ను వెంటాడదు. ఆయన వాక్కు మన హృదయంలో ఉన్నప్పుడు ఏ చీకటి మన ఆవరించదు. ఆయన వాక్కు మనల్ని మండించు ఉన్నప్పుడు ఏ తెగులు మన గుడారంనకు సమీపించదు. అందుకే కదా కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చిన, గట్టిగా చదవాలక, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో స్థిరపరచబడును గాక. ఎందుకంటే నీకు వస్తున్న సమస్యలు కావచ్చు, నీకు వస్తున్న ఇబ్బందులే కావచ్చు, నీ పరిచర్యకు వ్యతిరేకంగా లేస్తున్న నోర్లే కావచ్చు, నీ పరిచర్యను వెంటాడుతున్నా ఏ మనుషులైనా కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులైనా కావచ్చు, 10,000 లాంటి సమస్య
నీకు శక్తి చాలదు, కానీ నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఒక సమస్య వచ్చిన వెంటనే ఏమంటావంటే, అమ్మో ఈ సమస్య వస్తుందే, దేవుడేమో భయపడకు అంటున్నాడే, ఈ సమస్య నాకు వచ్చిందే, ఈ భయం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు, ఈ భయం నుంచి నన్ను ఎవరు రక్షించగలరు, ఈ భయం నుంచి నన్ను ఎవరు కాపాడగలరు అని నిరుత్సాహపడతా ఉంటావు, కృంగిపోతా ఉంటావు, దిగులు చెందుతా ఉంటావు, భయపడతా ఉంటావు. నా భవిష్యత్తును గూర్చిన ఆలోచన ఎవరు చేస్తున్నారే అని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. బహుశా నీ భవిష్యత్తు గురించి నీ భార్య ఆలోచన చేయకపోవచ్చు, నీ పరిచర్య గురించి నీ సంఘ బిడ్డలు ఆలోచన చేయకపోవచ్చు, నీ భవిష్యత్తును గురించి నీ భర్త ఆలోచన చేయకపోవచ్చు, నీ భవిష్యత్తును గురించి నీ పిల్లలు ఆలోచన చేయకపోవచ్చు, కానీ ఆలోచన చేసేవాడే నజరేయుడైన యేసయ్య. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ధైర్యంతో ఉన్నట్లయితే దేవుడు నీ ధైర్యాన్ని చూసి ఆనందించే దేవుడు, సమస్తము సాధ్యమైన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను దగ్గరికి వచ్చి చూసిన వెంటనే నువ్వు నిరుత్సాహంతో, అమ్మో నాకు ఈ రోగం సంభవించిందే, నాకు ఈ భయం సంభవించిందే, ఈ యొక్క దరిద్రత సంభవిస్తుందే, ఈ ఉద్యోగంలో ఇన్ని టెన్షన్స్ ఉన్నాయే, నేను ఎలా ఈ టెన్షన్స్ నుంచి బయటికి వచ్చేది, నేను ఎలా ఈ వ్యాపారం నుంచి బయటపడేది, నా కడుపున 4 పిల్లలు పుట్టినారే, 4 పిల్లలు పుట్టినప్పటికీ కూడా 4 రకాలుగా ఉన్నారే, నేను ఎలా ధైర్యంగా ఉండగలిగేది, నేను ఎలా సమస్య నుంచి బయటపడగలిగేది, నేను ఎలా మోకరించగలిగేది, నేను ఎలా స్తుతించగలిగేది, నేను ఎలా ఆరాధించగలిగేది, దేవుని నామాన్ని నేను ఎలా మహిమపరచగలిగేది అని ఒకవేళ బహుశా అలాంటి ఆలోచన కలిగి వర్తమానం వింటా ఉన్నావేమో. దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, 10,000 మంది దండెత్తి నా యొద్దకు వచ్చినా అవేవి కూడా నా యొద్ద నిలబడలేవు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఏది వచ్చినప్పటికీ కూడా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు, నీకు ఇచ్చిన వాక్యాన్ని మర్చిపోకూడదు, నువ్వు స్తుతించడం మర్చిపోకూడదు, ప్రార్థించడం మర్చిపోకూడదు. నువ్వు ప్రార్థించడం, స్తుతించడం, గణపరచడం నువ్వు ప్రారంభించినప్పుడు ఆగిపోయిన ప్రతి పనిని ఆయన ఆరంభించడానికి నీ పక్కనే ఉండి నిలుచుని చేసే దేవుడు ఆయన. ఊరికే మాత్రము నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు కార్యాన్ని చేస్తాడు, నా దేవుడు చేస్తాడని నువ్వు అనుకోవడం కాదు, కానీ చేస్తాడు అని ఏ విశ్వాసంతో అయితే విశ్వసిస్తున్నావో, విశ్వాసానికి కర్త అయిన దాన్ని చేయటానికి సమర్థత కలిగిన దేవుడైన ఆయనను కూడా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు మనుషుల దగ్గర నా పిల్లలు ఈ విధంగా ఉన్నారే, నా జీవితంలో ఎందుకు ఈ యొక్క కొరత ఉందే, 4 పిల్లలు ఉన్నప్పటికీ కూడా 4 రకాలుగా ఉన్నారే, మిగతా 2 బాగున్నారే, మిగతా 2 సంసారాల్లో శతమతం అవుతున్నారే, మిగతా కోడళ్ళు 2 బాగున్నారే, కొడుకులు 2 బాగలేరే, నా కుటుంబాన్ని ఎందుకు ఈ దరిద్రత ఏలుతుంది, ఎందుకు నా పరిస్థితి ఇలా తారుమారైపోతా ఉంది, నా బ్రతుకుల్లో నిరీక్షణ లేదే అని అనుకుంటున్నావేమో. కానీ దావీదు ఒక్కటే నిరీక్షించాడు, ఏమని అంటే 10,000 మంది నా యొద్దకు వచ్చిన, 10,000 మంది దండెత్తి నా యొద్దకు వచ్చిన యుద్ధ సూర్యుడు నా యేసు అనుకున్నాడు. ఆ నిరీక్షణ మనలో ఉండాలా. 10,000 సమస్యలు వచ్చినప్పటికీ కూడా నిలబడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నువ్వు ప్రార్థించి మోకరించినప్పుడు ఆ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది, ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది, ఆయన కంచె నీ చుట్టూ దేవుడు ఉంచి నిన్ను నడిపిస్తాడు. నీవంతట నువ్వు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు దేవుడే సహకారులని నామకార్థంగా సోమవారం నుంచి శనివారం వరకు దేవునితో లేకుండా నీ ఇష్టం వచ్చిన జీవితానికి నువ్వు అలవాటు పడిపోయి, నీ ఇష్టం వచ్చిన బ్రతుకు నువ్వు అలవాటు పడిపోయి, ఆదివారం మాత్రం నేను దేవునికి వస్తాను, ఎందుకంటే దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నాకును తోడుగా ఉంటాడు అని అనుకుంటున్నావు. కానీ అనుకుంటున్నావు కాబట్టి దేవుడు చాలా ప్రమాదాల నుంచి నేను తప్పిస్తున్నాడు. అపాయకరమైన సంఘటన నుంచి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, బయటికి వస్తున్నావు, కానీ ఆయన ఇచ్చిన కాపుదల కాదా? ఇలాంక ఆరాధనలో దేవుడు సెలవిచ్చినట్లు, ఒక మనిషి నువ్వు ఉదయం ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయితేనే, ఉదయం నుంచి నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానే,
ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా 5 నిమిషాల్లో నువ్వు డోర్ తీయకుండడానికి ఈ టయానికి నేను వస్తానని తెల్లా, ఈ టయానికి నేను నీకు చేస్తానని తెల్లా, ఈ టైంలో నేను ఈ రకంగా టయానికి ఇంటికి వస్తానని తెల్లా, గేట్ తీయాలని తెల్లా, డోర్ ఓపెన్ చేయాలని తెల్లా అని ఒక భార్య భర్తను దండించవచ్చు, భర్త భార్యను దండించవచ్చు. కానీ నీ పైన దండించే అధికారమైన గద్దించే అధికారమైన కలిగి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్నోసార్లు నువ్వు తప్పిపోతున్నావు. ఒక సమస్య వచ్చినప్పుడు కృంగిపోతున్నావు, ఒక సమస్య వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నావు. కానీ దావీదు అంటున్నాడు, ఒక సమస్య కాదు నా వెంట వచ్చింది, 2 సమస్యలు కాదు నా వెంట వచ్చింది, 10,000 మంది దండెత్తి వచ్చిన నన్నేమి చెయ్యలేమంటున్నాడు. ఒక సమస్యను చూసి కృంగిపోవద్దు, ఒక సమస్యను చూసి ఆరాధన మానుకోవద్దు. ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎలా చేయాలి అని ప్రార్థన చేయడం మానుకోవద్దు, నేను ఎలా చేయాలి అని వాక్యం చదవడం మానుకోవద్దు, నేను ఎలా చేయాలి అని ఇంట్లో కుటుంబ సభ్యులతో సహకారంతో కుటుంబ ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు ఆయనను మర్చిపోతున్నావు. ఏదో నామకార్థంగా ఒక్కసారి మాత్రమే ఆదివారం వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నావు, ఆదివారం మాత్రమే వచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఆదివారం మాత్రమే వచ్చి భక్తి పరుల్లాగా మనం వచ్చి మందిరంలో కూర్చుంటున్నాము. కానీ ఆయన మనల్ని వదిలిపెట్టలే. ఇకనైనా మారుతారు, ఇకనైనా నా యొద్దకు వస్తారు, ఇకనైనా నా పిల్లలు నన్ను తెలుసుకుంటారు అని ఆయన 2 చేతులు మన వైపు చాచి దినమెల్లా మన వైపు ఎదురు చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఆదివారానికి భక్తి చేసే వాళ్ళుగా ఉండకూడదు అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎలా మన భక్తి ఉండాలి అంటే, సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నావో ఆదివారం మాత్రం ఒక రకంగా ఉన్నావు కదా, అలా కాకుండా సోమవారం నుంచి ఆదివారం వరకు ఒకే భక్తిలో ఉండాలనేదే దేవుని చిత్తమై ఉన్నది. కానీ సమస్య వచ్చిందని దేవుణ్ణి వదిలిపెడుతున్నావా? సమస్య వచ్చిందని దేవుని నుంచి తొలగిపోతున్నావా? సమస్య వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారమైన భక్తికి అలవాటు పడుతున్నావా? సమస్య వచ్చిందని చెప్పి నేనేమి చెయ్యలేను, నా జీవితం అంతా అయిపోయింది, నా బ్రతుకు ఇంకా సావటానికి సిద్ధమైంది, నన్ను విడిపించే దేవుడు కానీ విడిపించే నరుడు కాదు లేడు అని ఈ లైవ్ లోని వర్తమానం వింటున్నావా? ఈరోజు ఈ వర్తమానం విని అనేక వర్తమానాలు విని అనేక దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎక్కడ కూడా సమాధానం దొరకడం లేదు, ఎక్కడ కూడా నెమ్మది దొరకడం లేదు, ఎక్కడ కూడా ఆదరణ దొరకలేదని విసిగిపోయావా? విసిగిపోయిన నీతోనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటే 2024 సంవత్సరం అంతా కూడా నీ ఇష్టం వచ్చిన జీవితం జీవించావేమో, చేదు అనే అనుభవాన్ని అనుభవించావేమో, కానీ చేదు అనే అనుభవాన్ని తీసేసి 2025 సంవత్సరంలో నీ జీవితాన్ని నూతనంగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో భయం అనేది సహజం. ఆ భయం సంభవించినప్పుడు మనిషి చాలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, అనారోగ్య పాలవుతున్నాడు. ఆలోచన చేసి మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయి, ఆలోచన చేసి టెన్షన్ పడి షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మోకరించిన మనలో ప్రార్థన చేయకుండా మోకరించవలసిన మనం కాళ్ళు మోకరించటం లేదు, కానీ మనంతటా మనమే ఆలోచన చేయటం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో కార్యాలు ఆగిపోతున్నాయి? కార్యం ఆగిపోతుంది అంటే దాని వెనకల ఏదో ఆశీర్వాదం దాచి ఉంచాడని గుర్తించవలసిన వారముగా మనం ఉంటున్నాము. ఒక పని ఆగిపోతుందంటే నిరుత్సాహపడవద్దు. ఒక పునాది ఆగిపోయి బేస్మెంట్ వరకు వచ్చి ఆ ఇల్లు ఆగిపోయిందా, నీ గృహ కన్స్ట్రక్షన్ ఆగిపోయిందా, లేకపోతే కనుక నీ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ లో అలాగే ఆగిపోయాయా, వివాహ జీవితంలో అలాగే ఆగిపోయాయా? ఆగిపోయినా భయపడవద్దు. నీ ప్రార్థన జీవితాన్ని వెనక్కు తీసేది ఏది ఉండకూడదు, కానీ ప్రార్థన ఆగిపోక సాగిపోతూనే ఉండాలి. ఆ ప్రార్థన సాగిపోతున్న కొలది నీ జీవితంలో కార్యాలు కూడా ఆగిపోక సాగిపోతూనే ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే గత 6 సంవత్సరాలుగా పరిచర్య ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది.
ఎంతో మంది పరిచారకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ప్రార్థన అనేది ఆగకుండా ప్రతి ఆదివారం జరుగుతూనే ఉంది. ప్రతి ఆదివారం దేవుడు తన పనిని ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు తనతో ఉన్నా ఎవరు తనతో లేకపోయినా, ఆ సమయానికి ఎవరికి ఏ పని అప్పచెప్పాలో దేవుడు అప్పచెప్తున్నాడు. ఆ పనిని తానే జరిగించుకొని తన నామానికి తన మహిమకరంగా ఆదివారం జరిగిస్తున్నాడు. ఒకవేళ ఎవరు వీళ్ళుంటేనే పని జరుగుతుందని లేదు, వీళ్ళుంటేనే పని జరగదు అని లేదు. కానీ ప్రతి ఆదివారం ఎందుకు తన పనిని ఆగకుండా సాగిపోయింపజేస్తున్నాడంటే ప్రార్థన మా జీవితాలను నిలబెడుతుంది కాబట్టి. అయ్యా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ పరిచర్య నీది, ఈ సంఘం నీది, ఈ సంఘంలో ఉన్న మేము నీ వారము. ఎక్కడ కూడా నీ నామానికి అవమానకరంగా ఈ సంఘం ఉండకూడదు, కానీ ప్రతి ఆదివారం సాగిపోవాలా కానీ ఆగిపోకూడదు ప్రభు అని మేము చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఏదో మేము భక్తి పరులమని కాదు, కానీ ఏదో నీతి పరులమని కాదు, కానీ దేవుని కృపను బట్టి ఈ పరిచర్య ముందుకు సాగిపోతుంది. ఎంతో మంది వస్తారు, వెళ్ళిపోతా ఉంటారు. కొన్ని సార్లు మా జీవితంలో ధైర్యం చాలక భయపడి నిద్రించకుండా ఏడ్చిన రోజులు ఎన్నో రోజులుగా బాధపడిన రోజులు ఎన్నో. వస్తారు, కార్యాన్ని పొందుకుంటారు, వస్తారు, మేము పరిచర్య చేస్తాం అంటారు. ఆ పరిచర్య చేయడానికి ముందుకు వస్తారు, 2 రోజులు చేస్తారు, 3వ రోజుకు దాంట్లో ఏదో ఒక్క లోపం వెతుకుతారు. తర్వాత 4వ వారానికి సంఘం మారుస్తారు. లేకపోతే 4 నెలలు వస్తారు, సంవత్సరం వస్తారు, తర్వాత వెంటనే మారిపోతారు. మనుషులు మారుతున్నా ఈ సంఘాన్ని నిలబెట్టిన దేవుడు మాత్రం మార్పు లేనివాడు. ఈ సంఘాన్ని నిలబెట్టిన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇక్కడ కూర్చొని వింటున్న వారితోనూ, ఈ లైవ్ లో వింటున్న వారితోనూ, మాతోనూ, మనందరితో కూడా మాట్లాడుతున్న దేవుడు ఎవరంటే సృష్టికర్త. శూన్యంలో ఆయన సృష్టిని సృష్టించగలిగిన శక్తివంతుడు ఆయన. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ అరణ్యంలో పరిచర్య ఎందుకు జరుగుతూ ఉందంటే దేవుడు ఏది ఎంత మాత్రము తక్కువ కాకుండా ఆయన్నే చూసుకుంటున్నాడు కాబట్టి. దావీదు కూడా అంటున్నాడు కదా, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 34వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. సింహాలు అడవులలో తిరుగుతుంటాయి, అరణ్యంలో తిరుగుతూ ఉంటాయి, కానీ సింహ పిల్లలైనా ఒక రోజు ఆకలి కొంటాయి. కానీ దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, నేను అరణ్యంలో నడిచినప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడు, అడవిలో నడిచినప్పుడు తోడుగా ఉన్నాడు, వాగుల వెంట నేను నడిచినప్పుడు తోడుగా ఉన్నాడు, పొలాల వెంట నేను నడిచినప్పుడు గిటారు కొట్టుతున్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి రాజరికంలో నిలబెట్టిన దేవుడే అని ఆయనను గణపరుస్తున్నాడు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాడు. ఏమని హెచ్చిస్తున్నాడంటే, సింహము అడవిలో రాత్రికల్లా తన పిల్లలకు ఏ భోజనం కావాలో అది వేటాడి సంపాదించుకుంటుంది. తన పిల్లలకు ఏ భోజనం కావాలో, తనకు ఏ భోజనం కావాలో అది సంపాదించుకుంటుంది. కానీ అవైనా ఒకరోజు పస్తులుంటాయి. సింహం పిల్లలైనా ఒకరోజు పస్తులుంటాయి. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏమి కొదవ కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే నువ్వు ఏ దేవుని మీదైతే ఆధారపడి, అయ్యా నా పిల్లలు పస్తులు ఉంటున్నారే, అయ్యా నా పరిస్థితి ఏంటి, ఒకవేళ నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి, నా బ్రతుకులో సమాధానం ఉండదా, ఆరోగ్యం ఉండదా, నెమ్మది ఉండదా, ధైర్యం ఉండదా, సమాధానం ఎప్పుడయ్యా నా జీవితంలో వచ్చేదని నువ్వు అనుకుంటున్నావా? మోషేకు తోడుగా ఉన్న దేవుడు అదే దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు ఏలియాకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు ఎలీషాకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడు
దావీదుకు తోడుగా ఉన్నాడు, అదే దేవుడే ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మోషేను నడిపించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు నీకు నువ్వు చెప్తున్న మాట ఏమంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నా యందు విశ్వసించావు కదా, నా యందు నమ్మిక ఉంచావు కదా, భయపడ మాకు, ధైర్యంగా ఉండు. నువ్వు నిలిచి ఉండు, నేను నీ పక్షాన నేను వ్యాజ్యానం ఆడుతా. నువ్వు నిలిచి ఉండు, నీ పక్షాన నేను కార్యాన్ని చేస్తా. నువ్వు నిలిచి ఉండు, నీ పక్షాన నేను పోరాటం చేస్తా. నువ్వు నిలిచి ఉండు, శత్రువుల సైతం మిత్రులుగా మార్చే దేవుడను నేనే, వారి ఎదుటనే నేను నీకు విందును సిద్ధపరుస్తా. నువ్వు ధైర్యంగా ఉండు నా కుమార్తె, నువ్వు ధైర్యంగా ఉండు నా కుమారుడా. సమస్తము సాధ్యం చేయగల నా వైపు మాత్రమే విశ్వసించు, నేను నీకు కార్యాన్ని చేస్తా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువగా ఉండదు, ఏ మేలు కూడా కొదువై ఉండదు. మనుషుల దగ్గరికి వెళ్తే అనేక అవమానాలు పొందొచ్చేమో. అదే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, 10,000 మంది దండెత్తి వచ్చినా నేను ఇట్లే ఉంటా, నన్ను రక్షించడానికి నా పైన ఒక అధికారి ఉన్నాడు. 10,000 మంది దండెత్తి వచ్చినా నేను ఇక్కడే ఉంటా. ఎందుకు అవిశ్వాసం వచ్చింది? అదే దావీదు భక్తుడు అంటున్నాడు, సింహ పిల్లలైన ఆకలి కొంటారేమో కానీ నేను నా పిల్లల ఆకలి కొనము. కరువులో కూడా నా దేవుడు నన్ను సమృద్ధిగా భుజింప చేయువాడు. కరువులో కూడా నాకు దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చేవాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఒకవేళ శరీర సంబంధమైన ఆహారం సమృద్ధిగా నీకు దొరుకుతుందేమో కానీ ఆత్మ సంబంధమైన ఆహారం దొరకక ఇన్ని రోజులు విసిగిపోయావేమో. ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రార్థన అన్న జీవితానికి నువ్వు అలవాటు పడు, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా నువ్వు పుష్టిగా భుజింపగల చేస్తాను. ప్రార్థన అనే జీవితానికి నువ్వు అలవాటు పడకుండా, ప్రార్థన శక్తి అనే దానికి నువ్వు అలవాటు పడకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వెళ్తున్నానంటే వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నానంటే కాదు. కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక మనిషి చెప్పే మాటల వల్ల ధైర్యం రాదు, ఒక అధికారి చెప్పే మాటల వల్ల ధైర్యం రాదు. ఉద్యోగం చేసే చోట పై అధికారునికి చెప్పే ఒక గంటన్నర మీటింగ్ వల్ల నీకు అధికారం రాదు. అధికారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సర్వశక్తి కలిగిన యేసయ్య నామంలో నువ్వు మోకరించినప్పుడు ఆయన శక్తి, ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. నువ్వు నడవలసిన మార్గానికి నిన్ను తీసుకెళ్తాది, కూర్చోవలసిన చోట నిన్ను కూర్చోబెడతాది, నువ్వు నిలబడిన చోట నిన్ను నిలబెడతాది. అన్ని విసిగిపోయావేమో, నా పరిస్థితులు ఇంతే, నా అప్పులు ఇంతే, నా భార్య ఇంతే, నా పిల్లలు ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా అనారోగ్యం ఇంతే, నా జీవితాన్ని మార్చగలవాడు ఎవ్వరు కూడా లేరు అనుకున్నావేమో. అనుకొని అయినా కూడా నేను ఈ రకంగా ఉన్నాను కదా, నన్ను బాగు చేసేవాడు ఎవరు, నన్ను రక్షించేవాడు ఎవరు, నాకంటూ నెమ్మది దయచేసే స్థానం ఎక్కడ, నాకు ఆదరణ దొరికే స్థానం ఎక్కడ, నేను విశ్వాసం లేకుండా ఈ వర్తమానం వింటున్నావేమో. విశ్వాసంకు నువ్వు లోబడినప్పుడు, ప్రార్థనకు నువ్వు లోబడినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ మనం లేఖనాల్లో 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పొయ్యి నువ్వు చెప్పినట్లు చెయ్యము, అందులో ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. చాలా 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. గట్టిగా చప్పట్లు కొట్టాయన్నామని మహిమపరుద్దాం. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగినట్లయితే సింహం పిల్లలైన ఆకలి కొనను, కానీ యెహోవా యందు భయభక్తులు కొనిన వారు ఆకలి కొనరు అనటానికి ఇక్కడ రుజువు ఏంటంటే, సారేపతి విధవరాలు ఇక నా జీవితంలో
ఈ బాధలు చాలు, ఈ సమస్యలు చాలు, ఈ దుఃఖం చాలు, నాకంటే భర్త లేడు, నా పిల్లలు పోషించేవారు ఎట్లా, నాకున్న సమస్యలు పోవడం ఎట్లా అనేసి ఆమె దగ్గర ఉండే కొంచెం నూనె కొంచెం పిండి ఉంటే పొలంలోకి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చుకొని అవి తెచ్చి అప్పం కాల్చి పిల్లోడికి పెట్టి తను చనిపోదాం అనుకుంది. ఆమె జీవితము ఇంకా అదే ఎండ్ పాయింట్ అనుకుంది, అదే ముగింపు అనుకుంది. ఆ ముగింపు అనుకున్న సమయంలో ఆమె కన్నీరు దేవుడు చూశాడు, ఆమె వేదన దేవుడు చూశాడు, ఆమె దుఃఖాన్ని దేవుడు చూశాడు, ఆమె హృదయ రహస్యాలు దేవుడు ఎరిగాడు. ఎరిగిన దేవుడే ఆమె దగ్గరికి తన ప్రవక్తను పంపించాడు. ఎప్పుడైతే ఏలియా తన దగ్గరికి వెళ్ళి అమ్మా నీ దగ్గర కొంచెం వాటర్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పింది, వాటర్ తీసుకొస్తున్న సమయంలో అమ్మా నీ దగ్గర ఉన్న పిండి, అదే విధంగా రొట్టె ఏమన్నా ఉందా అంటే పిండి ఉందయ్యా, నీళ్లున్నాయ్యా, కొంచెం మాత్రమే ఉంది నూనె, అందుకోసం అనేసి నేను ఇది కొంచెం తిని నా పిల్లవాడికి పెట్టి ఈ కట్టెలు ఏరుకొని పోయి పొయ్యి మీద రొట్టె కాల్చుకొని ఆ నూనెతో ఆ పిండితో నా పిల్లవాడికి పెట్టి నేను తిని చనిపోదాం అనుకున్నానని ఆ దైవ సేవకునికి హెచ్చరించింది. వెంటనే ఆయన చెప్పాడు, అమ్మా మొదట నువ్వు వెళ్ళి నీ దగ్గర ఉన్న నూనెతో ఆ పిండితో అప్పం చేసుకొని మొదటి అప్పం నాకు తీసుకురా, తర్వాత నువ్వు తిను అని చెప్పినప్పుడు వెంటనే ఆమె దైవ సేవకుడు కాదు చెప్తున్నది, దేవాది దేవుడే ఈ మాట నాకు హెచ్చరిస్తున్నాడు, దేవాది దేవుడే ఈ మాట నన్ను చేయమని చెప్తున్నాడు. దైవ సేవకుడు చెప్పింది కాదు, కానీ దైవ సేవకుల్లో నుంచి యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడని గ్రహించింది. గ్రహించిన ఆమె దేవుని మాటకు లోబడింది. లోబడిన ఆమె వెంటనే ఆ దైవ సేవకునికి ఒక అప్పం తీసుకొని వచ్చింది. తీసుకొచ్చిన వెంటనే ఆమె బుట్టిలో ఉండే నూనె తక్కువ కాలేదు, పొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా తక్కువ కాదని దేవుడాడ రుజువుపరిచాడు. చెప్పింది చేసే దేవుడు, చెప్పింది నెరవేర్చే దేవుడు. ఆమె ఏం చేసింది? నా జీవితం ఇంకా చావాలి, నా జీవితం ఇంకా చావాలి, చచ్చిపోతే నేను నాకు ఒక నెమ్మది అనుకుంది. కానీ చనిపోయిన తర్వాత నెమ్మదిగా ఉంటామా? చనిపోయిన తర్వాత ఈ జీవితం అనేది ఇక్కడ మనంతట మనమే చనిపోయినట్లయితే ఈ జీవితం అక్కడ సుఖంగా ఉంటుందా? నరకంలో ఇక్కడ అనుభవించిన దానికంటే అధికమైన శ్రమలు శోధనలు అక్కడ అనుభవించాలి. ఆమెకున్న సమస్యను బట్టి బహుశా ఆమె తోబుట్టువులు ఆమెను అర్థం చేసుకోలేదేమో, కడుపున పుట్టిన పిల్లలు అర్థం చేసుకోలేదేమో, భర్త లేడు కానీ ఆమెను ఎవరెవరు అర్థం చేసుకోలేదు, చుట్టుపక్కల వారు అర్థం చేసుకోలేదేమో. ఎవరు అర్థం చేసుకున్నా అర్థంగా చేసుకోకపోయినా ఆమె కన్నీరు కార్చిన కన్నీరంతా ఆ దేవాది దేవుని బుడ్డిలో దాచబడి ఉంది. బుడ్డిలో దాచబడి ఆయన కన్నీరు చూశాడు. చూసిన ఆయన ఈమెను భయపడకుండా ధైర్యంగా ఉండని చెప్పటానికి ఏలియాను పంపించాడు. ఈ రోజు అదే వాక్కు శక్తి నీతో మాట్లాడుతుంది. ఏమని అంటే, భయపడకుండా ధైర్యంగా ఉండు నా కుమారుడా, భయపడకుండా ధైర్యంగా ఉండు నా కుమార్తె, నా మాటకు నువ్వు లోబడు, ప్రార్థన జీవితానికి అలవాటు పడు, నీ జీవితంలో నేను కార్యాన్ని చేస్తా, నీ జీవితంలో నేను ఆగిపోయిన ప్రతిదీ చేస్తా. ఎప్పుడు అంటే తిరిగి నువ్వు జీవించినప్పుడు, తిరిగి నా మాట ప్రకారం నువ్వు లోబడినప్పుడు. ఆయన కృప ఎలాంటిదంటే పర్వతములైనా తొలగిపోవచ్చు, మెట్టలైనా తత్తరిల్లొచ్చు, కానీ ఆయన కృప నిన్ను నన్ను సంఘాన్ని విడిచిపెట్టేది కాదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో మాట ఉంటది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. బహుశా సారెపతి విధవరాలకు తన భర్త లేకపోవచ్చు, కానీ తనను దేవాది దేవుడు చూశాడు, ఆమె కన్నీరు తుడిచాడు. బహుశా భర్తను కోల్పోయినావేమో, భర్తను కోల్పోయి వర్తమానం వింటా ఉన్నావేమో, నాకెవరు ఆదరణ, నాకెవరు నన్నెవరు రక్షించేవాడు, నాకెవరు ఈ పరిస్థితులన్నీ తారుమారు చేయగలవాడు అని. కానీ మనుషులు సహాయం చేస్తే 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, కానీ 4వ రోజు వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఏమంటారంటే, ఎప్పుడు మా ఇంటికైనా వచ్చేది, ఎప్పుడు పోతారో మీరు మీ పిల్లలు అంటారు. ఇంకెప్పుడు పోతారు?
ఎప్పుడు మా ఆయననే చేయాలా, ఎప్పుడు మేమే చెయ్యాలా, మేం బాగుండొద్దా, ఎప్పుడు మీకే పెట్టాలా అంటారు. బహుశా ఆ సారేపతి విధవరాలు కూడా అలాంటి జీవితంతో విసిగిపోయిందేమో. నా కన్నీరు దేవుడు చూడటం లేదా అనుకుందామో, నా కన్నీరు దేవాది దేవునికి అర్థం కావడం లేదా అనుకుందామో. ఆయన మనసును, ఆమె మనసును ఎరిగిన వాడు దేవాది దేవుడు. వెంటనే మనుషులైతే ఒక వారానికి సరిపడే సరుకులు ఇస్తారేమో, కానీ భూమి మీద బ్రతికినంత కాలం ఆ బుడ్డిలో నూనె తక్కువ కాలేదు, తొట్టిలో పిండి అయిపోకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? దేవాది దేవుడు చెప్పిన మాటకు ఆమె లోబడింది. ఎట్లా లోబడిందంటే, దైవ సేవకుడు వచ్చి నిలబడి, అమ్మా నీ దగ్గర ఏముందంటే కొంచెం నూనె, కొంచెం పిండి మాత్రమే ఉంది, తిని చనిపోవాలనుకున్నా. చనిపోవటం దేవుని చిత్తం కాదు, కానీ నీ దగ్గర ఉన్నదాన్ని అప్పం చేసుకొని నాకు తెచ్చి తర్వాత నువ్వు తిను అన్నాడు. మొదటిది దేవునికి, దైవ సేవకునికి ఇచ్చింది. రెండోది ఆమె తినింది, దేవుని కార్యాన్ని చూసింది. నువ్వెలా జీవిస్తున్నావు? దేవుడు కార్యాన్ని ఎంతమంది దైవ సేవకులతో నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మన భవిష్యత్తును మార్చుకోవటానికి మనకి ఇష్టం లేదు, మన కార్యాలను మార్చుకోవటానికి మన ఇష్టం లేదు, మన ప్రవర్తనను సరి చేసుకోవటానికి మనం ఇష్టం లేదు. అందుకే సమస్య వెంట సమస్య వచ్చినప్పటికీ కూడా దావీదులాగా ధైర్యంగా నిలబడలేకపోతున్నాము. కానీ మన పిల్లలు ఎలా ఉండిపోతున్నారు? మన ప్రవర్తన బట్టే మన పిల్లల భవిష్యత్తు ఏర్పడుతుంది. మన ప్రవర్తన బట్టే మన పిల్లల భవిష్యత్తు బహుతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎప్పుడు? నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, యథార్థమంతులుగా మనం ఉన్నప్పుడు. నువ్వు ఒకవేళ త్రాగి ఆ త్రాగుడులోనే నువ్వు జీవితాన్ని చచ్చిపోయినట్లయితే, సీక్రెట్లు కాల్చి ఆ సీక్రెట్ తోనే నీ అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే, ఆ సీక్రెట్లు కాల్చడం ద్వారా లంగ్స్ పాడైతాయి, ప్రాబ్లమ్స్, అనేక సమస్యలు వస్తాయి, నోటి క్యాన్సర్ వస్తుంది, అనేక రోగాలు సంభవిస్తాయి. తాగి హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. తాగి ఎన్నో నానా విధమైన సమస్యలు మనిషికి వస్తాయి. ఇంకా దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, ఈ వర్తమానాన్ని వినటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు అంటే దేవాది దేవుడు ఎక్కడో నువ్వు మారాలని ఒక ఇష్టం కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా సరే వీడు నా దగ్గరికి వస్తాడు, ఎప్పుడైనా సరే ఈమె నా దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు లటక్కున నేను ఎత్తుకొని నా భుజాల నా చంకల కూర్చోబెట్టుకొని నా భుజాల వెంట నేను ఆయనకు తోడుగా ఉండి, ఆయన ముందర నేను నడిచి, నేను ఆయనతో పాటు నడిచి, నాతో పాటు ఆయన నడిపింప చేస్తాననే దేవుడే నజరేడైన యేసయ్య. ఒకవేళ త్రాగి నీ శరీరం అంతా పాడైపోయిందని డాక్టర్లు హెచ్చరించారేమో, త్రాగి నీ యొక్క జీవితం అంతా పాడైపోయినా, నీ ఆరోగ్యం అంతా కష్టపడి పనిచేసిన అప్పులకే సరిపోకుండా ఉందేమో. కానీ ఈరోజు హెచ్చరిస్తున్నాడు ఏమనంటే, నువ్వు ఆయనతో, ఆయన నీతో, ఆయన నీ ముందుండి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే, ఈరోజు వాగ్దానం ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకు, నీకు ఇచ్చిన ప్రార్థనను మర్చిపోకు. పైకి మాత్రమే భక్తి గలవారమని చెప్పుకోవద్దు, కానీ నువ్వు అనుకోవచ్చు, నేను ఆయనతో, ఆయన నాతో ఎప్పుడు నడుస్తాడు అని. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్లు తిరిగి ఆయన దగ్గర వచ్చినప్పుడు నీ పాపాన్ని క్షమించటానికి ఆయన ఎల్లవేళలా ఆయన హస్తం 2 చేతులు నీ వైపు చాచే ఉంచాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి రావడానికి భయపడ్డాడు. అయ్యో, నా తండ్రి ఇంటిలో అనేక పనివారు ఉన్నారు, అనేకులు ఉన్నారు, అనేక మంది ఉన్నప్పుడు నా తండ్రి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి? ఒకప్పుడు తండ్రికి దగ్గరికి తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి భయం లేకుండా వెళ్ళిపోయిన వాడు తిరిగి తండ్రి దగ్గరికి రావటానికి భయపడుతున్నాడు. ఒకవేళ ఇన్ని రోజులు భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయావేమో. అయ్యో, ఇప్పుడు ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో, నేను తిరిగి తండ్రి అయిన యేసయ్య దగ్గరికి వస్తే నా దేవుడు ఈ పాపాన్ని క్షమిస్తాడా? నా దేవుడు నా సమస్య నుంచి విడిపిస్తాడా? నా శరీరం అంతా పాపంతో నింపబడి ఉందే, నా దేవుడు ఈ శరీర పాపంలోంచి నన్ను విడిపిస్తాడా? నా జీవితాన్ని కడతాడా? నా జీవితంలో సమాధానం అనుగ్రహిస్తాడా? నా జీవితంలో నెమ్మది అనుగ్రహిస్తాడా అని అనుకుంటున్నావేమో. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి తన యొద్దకు చేర్చుకున్నట్లు
నేను ఈ రోజు చేర్చుకోవటానికి లైవ్ లో ఉన్న నిన్ను ఆశీర్వదించడానికి ఈ వర్తమానం అందిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వార్త కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. తప్పిపోయాను కదా, నా దేవుడు నన్ను క్షమిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన ఎలాంటి వాడంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అప్పుడు అబ్రహాము ఇస్సాకుకు యాకోబుకు ఏ విధంగా తోడుగా ఉన్నాడో అదే దేవుడే ఇప్పుడు తోడుగా ఉన్నాడు. నిన్ను తప్పులు క్షమిస్తాడా? మోషేకు తోడుగా ఉన్న దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. నా తప్పులు క్షమిస్తాడా? నన్ను రక్షిస్తాడా? నన్ను క్షమించి తన నిత్యరాజ్యంలో నన్ను చేర్చుకుంటాడా అని భయముతో ఆలోచన చేస్తున్నావేమో, దిగులుతో ఆలోచన చేస్తున్నావేమో, కంగారు పడుతున్నావేమో, టెన్షన్ పడుతున్నావేమో. ఒకవేళ ఈ భయం అంతా ఎక్కడి నుంచి పోతుంది అంటే దేవాది దేవుణ్ణి నువ్వు హృదయ అంతరంగంలో నుంచి స్తుతించినప్పుడు, హృదయ అంతరంగంలో నుంచి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, హృదయ అంతరంగంలోంచి ఆయనను స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని గణపరిచినప్పుడు దేవుడు 10,000 సమస్యలు నీ ఎద్దకు వచ్చినా నీ ఎదుట నిలబనివ్వకుండా దాన్ని తరిమి కొట్టే దేవుడు. ఎప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి తండ్రి దగ్గర క్షమాపణ అడిగినట్లు, అయ్యా నేను కూడా తప్పిపోయిన కుమారునిలాగా ఇన్ని రోజులు జీవించానయ్యా, నా తప్పిదాలు క్షమించండి, నాకు ధైర్యం ఈ లోకంలో బ్రతకటానికి ధైర్యం సరిపోవడం లేదయ్యా. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ నామాన్ని స్తుతించడం ద్వారా ధైర్యం వస్తుంది అన్నావు కదా దేవా అని నువ్వు ప్రార్థించినప్పుడు దావీదుకు తోడుగా ఉండి సింహ పిల్లలు ఆకలి కొన్న కానీ నేను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండవని దావీదు నోట పలికించిన దేవుడు నీ నోట కూడా అదే వాక్కులు పలికిస్తాడు. ఎప్పుడు అంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినట్లు నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నాకు భర్త లేడు కదా, నా జీవితం ఏంటి, డాక్టర్లు చెప్పారు కదా ఈ రిపోర్ట్లు ఎలా మారుతాయి, డాక్టర్లు చెప్పారు కదా నా జీవితం ఎలా అని డాక్టర్లనే సృష్టించిన సృష్టికర్త నేను ప్రకటిస్తున్నా యేసయ్య. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన సర్వ శరీరుల దేవుడు. చూడండి, మనిషి మరణం అనేది హఠాత్తుగా జరుగుతుంది. 10th క్లాసు యవనస్తుడు కాఫీ తాగటానికి నంద్యాలలో అన్ని టీ షాపులు ఉంటే టీ షాపులు ఎక్కడ లేవని పాణ్యం పోయినాడంట టీ తాగడానికి. హైవేలో పాణ్యం పోయి నోట్లో ఒక కిల్లి వేసుకొని ఆ టీ తాగిన తర్వాత ఆ కిల్లి నములుకుంటూ వచ్చి శాంతిరామ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ఆ కిల్లి డివైడర్ పైన ఉమ్మి వేయటానికి ఇట్లా అనేసరికి అక్కడ నుంచి కారు వచ్చి కొడితే ముందరన్న ఆ కిల్లి వేసుకున్న ఆ పిల్లవాడు ఆ డివైడర్కు తగిలి ఈ పాటు మొత్తం పోయింది. ఎనికిలోనే కూర్చుండానికి కాళ్ళు ఎరిగినాయి. నిండా 16-17 సంవత్సరాల వయసు. నంద్యాలలో ఎన్ని టీ షాపుల్లో కాఫీ తాగటానికి? పాణ్యం ఎంత దూరం ఉంది నంద్యాల నుంచి? ఎందుకు యవన కాలంలో యవన జీవితాన్ని అలా నాశనం చేసుకుంటున్నారు? ఎంత తల్లిదండ్రులు చక్కగా ప్రవర్తనతో జీవిస్తే పిల్లలు అదే ప్రవర్తనకు అలవాటు పడిపోతారు. నువ్వు బయటికి వెళ్తున్నావు, వస్తున్నావు, నీ కాపుదల దేవాది దేవుడే. నీ భార్య నిన్ను కాపాడడంలే, నీ భర్త నిన్ను కాపాడడంలే, నీ పిల్లలు నీకు కాపుదల ఇవ్వడంలే. కాపాడే కంచె ఎవరంటే నజరేయుడైన యేసయ్య. డ్యూటీకి వెళ్తున్నావు, అధికారులు ఏమంటారో అని భయపడుతున్నావు. పనికి వెళ్తున్నావు, యజమానులు ఏమంటారో అని భయపడుతున్నావు. ఏ రోజైనా మన మనసుకు ఒక ఆలోచన వచ్చిందా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లు నేను నా దేవుని దగ్గరికి వెళ్తే నా తప్పులు క్షమిస్తాడు, ఈ భయం అన్నిటిలో నుంచి నన్ను విడిపిస్తాడు. ఆ రిపోర్ట్లు పట్టుకుంటున్నావు, అమ్మో ఈ రిపోర్ట్లు ఆపరేషన్ చేయాలన్నారే, అమ్మో ఈ రిపోర్టు 14 సంవత్సరాలే బతుకుతావన్నారే, అమ్మో ఈ రిపోర్ట్లో
గర్భసంచి తీసేయాలన్నారే, నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత చనిపోతానేమో, లేకపోతే నేను టాబ్లెట్లు వేసుకోకుండా ఏమైపోతాను, అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోతారో, నా భర్త ఏమైపోతారో అనే భయం ఒక దిక్కు నిన్ను ఆవరించి ఉందే. ఆ భయము నిన్ను ఆవరిస్తున్నప్పుడు నువ్వు ఆలోచన ఎందుకు చేయలేకున్నావు? దావీదు అంటున్నాడు కదా, 10,000 సమస్యలు వచ్చినా నన్నేమి చేయలేవని. నీకు వచ్చింది ఒక సమస్య, ఆ ఒక్క సమస్యను చూసి ఎందుకు రెల్లులాగా ఊగిపోతున్నావు? తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్లు ఆయన దగ్గర నువ్వు సాగిలపడి, ప్రభువా ఇన్ని రోజులు నేను నీ సన్నిధానంలో మోకరించలేదు కనుకనే ఈ శాపాన్ని నేను తెచ్చుకున్నానయ్యా. ఇన్ని రోజులు నీ దగ్గర నేను మోకరించలేదు కనుకనే ఈ రోగం నన్ను ఆవరిస్తుందయ్యా. ఇన్ని రోజులు నీ దగ్గర మోకరించలేదు కనుకనే నా పిల్లలకు ఈ రోజు ఫీజు కట్టడానికి ఉంటే రేపు ఫీజు కట్టడానికి ఉండడం లేదయ్యా. ఇన్ని రోజులు నేను మోకరించలేదు కనుకనే అప్పులు చుట్టూ నన్ను వెంటాడుతున్నాయ్యా. ఇన్ని రోజులు నేను మోకరించలేదు కనుకనే తెచ్చిన డబ్బులు వడ్డీలు కట్టడానికే పోతున్నాయ్యా. ఇన్ని రోజులు నేను నీ సన్నిధానాన్ని ఆదివారం అని లెక్క చేయకుండా పనికి వెళ్ళాను కాబట్టే, డ్యూటీకి వెళ్ళాను కాబట్టే ఇన్ని రోజులు ఈ భయం నన్ను ఆవరిస్తుందయ్యా. ఈ రోజు నుంచి నీ సన్నిధానంలో నేను క్రమము తప్పకుండా ఆదివారం ఎన్ని పనులున్నా నీ మందిరంలోకి వచ్చి నేను నిన్ను స్తుతిస్తానయ్యా. ఎన్ని పనులున్నా నీ మందిరంలో నేను మాత్రం పరిచర్య చేయటం మానకనయ్యా. ఆ ఉదయం లేస్తానే నీతో గడుపుతానయ్యా. ఉదయం అంతా కాపాడి సురక్షితంగా నన్ను ఇంటికి తీసుకొస్తున్నా. సాయంత్రం నా భార్య పిల్లలతో నిన్ను సంతోషంగా ఉండటానికి నాకు ఒక అవకాశం ఇచ్చావు కదయ్యా. రాత్రి పడుకుంటప్పుడు కూడా నిన్ను స్తుతిస్తానయ్యా అని తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినట్లు నువ్వు కూడా తండ్రి యొద్దకు వచ్చే ఆ సారేపతి విధవరాలను ఏ విధైతే బ్రతుకు దినములన్నిట ఏది తక్కువ కాకుండా చూసుకున్నాడో అదే రీతిగా నీ జీవితాన్ని కూడా కట్టడానికి ఆయన సంసిద్ధుడు. కాబట్టి మనందరము కూడా మన జీవితం అనేది మన చేతిలో లేదు, కానీ ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన ఎవరు? యేసు. ఆయన పేరులోనే ఉంది రక్షకుడు అని. రక్షించే ఆయనకు మన హస్తాన్ని ఇద్దాం. ఇచ్చినప్పుడు నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. నిన్ను తీసుకెళ్ళవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు. భర్త అయినా నిన్ను విసుక్కోవచ్చు, భార్య అయినా నిన్ను విసుక్కోవచ్చు. మాటి మాటికి నువ్వు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎన్నిసార్లు వస్తావయ్యా ఈ రిపోర్ట్లు తీసుకొని, నా చేతనైన పని నేను చేసిన, ఇంకా నా వల్ల కాదు అనొచ్చు. నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫైల్ నా వల్ల కాదు నేను చేయనని ఉండొచ్చు, కానీ అన్నిటినీ చేయటానికి సంసిద్ధుడు ఆయన. నువ్వు చేయాల్సింది ఒక్కటే పని, ఆదివారం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిని వెతుకు, ఆయన నీ పని కంప్లీట్ చేస్తాడు. అంతేకాని ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఎంతోమంది తమ బ్రతుకులు విరక్తి చెంది తనంతటా వారే చనిపోయిన వారిని మనం చూస్తున్నాం. కానీ బ్రతుకుటకు అర్హత బ్రతుకుటకు నీకు ఒక అర్హత ఇచ్చి ఈ భూమిపైన నేను సజీవ లెక్కలో ఉంచి ఈ వాక్కులు నీ చెవులు వినిపింపచేసి ఈ లైవ్లో ఉండి నీ జీవితాన్ని మార్చడానికి ఈ వర్తమానం మీకు అందిస్తున్నా కూడా ఇంకా మనం ఎక్కడ ఉన్న వారి అక్కడనే ఉన్నట్లయితే ఎన్ని రోజులు మనంతటా మనమే ఆలోచన చేస్తాము, కానీ మన ఆలోచనలు ఆయన చేతిలో పెట్టినప్పుడు మన బ్రతుకు సాగిపోతుంది. కాబట్టి ఇన్ని రోజులు ఎలా జీవించావో తెలియదు, కానీ జీవించే ఈ 2025 సంవత్సరం నుంచి అయినా కూడా మన వయసు గతించిపోతుంది. మన పిల్లలు పెద్దవారైపోతున్నారు. నిన్న యవన కాలంలోని వర్తమానం వింటా ఉండొచ్చు. ఎంతోమంది తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగిసిపోతున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా దేవునికి సమయం ఇయ్యక ఇంకా భయంతోనే ఉంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నట్లు గనక దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు కార్చిన కన్నీరంతా నాకు తెలుస్తూ ఉంది, కాబట్టే నిన్ను విడిపించడానికి నేను వచ్చాను 2000 సంవత్సరాల క్రితం. ఏ మనుషుడు నిన్ను విడిపించలేడు, ఏ మనిషి వల్ల నీకు ఆదరణ కలగదు, ఏ మనిషి నిన్ను పాప జీవితం నుంచి బయటికి తీసుకురాలేడు. కానీ తీసుకురాగలిగిన నామం ఏది అంటే నా నామం మాత్రమేని హెచ్చరిస్తూ ఉంటుండగా ఆయన యుద్ధకు లొంగుదాం, సాగిల పడదాం. దేవుడు మన ప్రతి అవసరం తీర్చి మన ప్రతి బంధకాల నుంచి అపోస్తులైన పౌలు అంటున్నాడు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, మనంతటా మనము బలహీనతల నుంచి బయటికి రావటం మనంతటా మన వల్ల కాదు, కానీ ఆ బలహీనతల ఎందే ఎవరు మనకు శక్తినిస్తాడంటే దేవాది దేవుడు. ఆ
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. గట్టిగా చెప్పి ఆయన నామాన్ని మహింపరుద్దాం. అపోస్తుడైన పౌలు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని సంఘాలు కట్టి అన్ని పత్రికలు రాయటానికి కారణం ఏమిటంటే, ఆయన బలహీనతలను చూసి ఆయన నిరుత్సాహపడలేదు. కానీ ఆయన పరిచర్యలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఆయన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చి ఉంటాయి. కానీ ఆ బలహీనతలన్నిటి నుంచి విడిపింపచేసి నడిపించి పరిపూర్ణతలోకి తీసుకురాగలిగిన ఆయన వైపు మాత్రమే ఆయన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి నీ సమస్యలను చూసి, నీకు వస్తున్న ఇబ్బందులను చూసి ఏ దాని గురించి ఆలోచించే, కానీ నడిపించే ఆయన ఎదుట నీ జీవితాన్ని పెట్టు. నువ్వు ఆయనతోనూ ఆయన నీతోనూ నడవటానికి సంసిద్ధత కలిగి ఇష్టడై ఉన్నాడు కనుక మీరు కూడా అలాంటి ఇష్టం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ సంవత్సరం అంతా, ఈ 2025 అంతా కూడా నీ జీవితాన్ని మలుపు తిప్పటానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఒక మలుపు. ఇన్ని రోజులు నీ జీవితం ఇలాగే ఉండాలని ఒక రాతి మీద, నీ హృదయం అనే రాతి మీద నువ్వు రాసి పెట్టావు. నేను ఉదయం లేవాలి, ఈ పని చేయాలి, నేను హృదయం లేవాలి, డ్యూటీకి వెళ్ళాలి, నేను హృదయం లేవాలి, పిల్లలకి భోజనం పెట్టాలి, నేను ఉదయం లేవాలి, స్కూల్లో జాయిన్ చేయించాను కదా క్యారేజ్ చేయాలి, నేను ఉదయం లేవాలి, బీడి కట్ట మొత్తం తాగాలి, ఉదయం లేయాలి, సిగరెట్ తాగాలి, నేను ఉదయం లేయాలి, మందు తాగాలని నీ టైం టేబుల్ ఈ టయానికి ఉదయం అయిందా డ్యూటీకి వెళ్ళాలా, సాయంత్రం అయిందా ఇది చేయాలా, ఈవినింగ్ అయిందా నైట్ అయిందా ఫ్రెండ్స్తో తిరగాల, అల్లరి చిల్లరగా చేయాలని నీ టైం టేబుల్ నీ హృదయం అనే రాతి పలక మీద నువ్వు రాసుకొని పెట్టుకున్నావేమో. కానీ నీ బలహీనతలను విడిపించడానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నా మీద ఆధారపడు, నీ టైం టేబుల్ నువ్వు రాసుకోవడం కాదు, కానీ నేను నడిపించడానికి ఇష్టపడి ఉన్నాను. రాతిగా ఉన్న నీ హృదయాన్ని మాంసం ముద్దగా మార్చేస్తా నేనే. ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు టైం టేబుల్ రాసుకున్నావు, కానీ దానివల్ల ఏమైనా నీ కుటుంబంలో సంతోషం ఉందా, సమాధానం ఉందా, నెమ్మది ఉందా, ఆదరణ ఉందా? ఏదైనా కానీ నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలిగిన వారు, నేను భయపడక ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు బ్రతికినాను అని చెప్పగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే మన జీవితాన్ని మనం రాసుకుంటున్నాం, కానీ ఆయనకు అప్పచెప్పాల మన జీవితాన్ని. అపోస్తుడైన పౌలు, నాది ఏది లేదు, ఆయన కృప ద్వారానే ప్రతి బలహీనతలను నేను నుండి విడిపింపబడి నేను పరిపూర్ణతలోకి నడిపింపబడుతున్నాను అంటున్నాడు. నువ్వు కూడా నా జీవితం ఏంటి అని ఆలోచన చేయడం మానుకో. నా పిల్లలు పెద్దవారు అవుతున్నారని మానుకో. నా యొక్క కుటుంబంలో ఈ సమస్యలు వస్తున్నాయి, రిపోర్ట్లు తారుమారు అవుతాయని అనడం మానుకో. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ నోరు ఆయనను స్తుతించాలా. నీ నోరు ఆయనను స్తుతించి, నీ ఇన్ని రోజులు ఆ మోకాళ్ళు విగ్రహార సంబంధమైన అన్ని చోటికి ఆ పాదాలు పరిగెత్తుకొని వెళ్ళాయేమో. ఆ శాపం అంతా నీ కుటుంబంలో అట్టనే పేరుకుపోయిందేమో. ఆ శాపమే నీ కుటుంబంలో దరిద్రాన్ని తీసుకొచ్చిందేమో. ఆ శాపమే నీ భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేసిందేమో. ఆ శాపమే నీ కుటుంబంలో అనేక దుర్వ్యసనాలకు అలవాటు పడిందేమో. ఈరోజు చెప్తున్నాడు, వెళ్ళకూడని చోటికి నీ పాదాలు వెళ్ళాయి, తిరగకూడని చోటికి నీ పాదాలు తిరిగాయి. ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఇప్పుడైనా తప్పిపోయిన కుమారులాగా నీ యొక్క జీవితాన్ని నాకు ఇస్తే నీ జీవితాన్ని నేను మారుస్తా అంటున్నాడు. కాబట్టి ఆ దేవునికి మన హృదయాన్ని అప్పచెప్తాం. దేవుడు మన జీవితాన్ని ఈ రోజు నుంచి, ఇన్ని రోజులు భయపడుతూ సాగిపోయావు, కానీ భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే నీకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన వాక్కులు. నిరీక్షణ ఉంది, ఆయన మాటలు. నిరీక్షణకు ఆధారం ఎవరంటే ఆయన వాక్కులు మాత్రమే. ఆయన వాక్కులు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయటానికి ఇష్టపడి ఉన్నాడు. ఈ కొద్ది వాక్యం మీ అందరి జీవితాల్లోనూ, లైవ్లో ఉన్న వారి జీవితంలోనూ, మా జీవితంలోనూ ఫలభరితంగా మారును గాక. ఆమేన్.